నా పేరు చంద్రశేఖర్ అండి. సార్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని భావిస్తున్నారు సార్? బాగానే ఉంది సార్, కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటే బాగుంటుంది. సార్ ఎందుకని అంటారు? ప్రతిపక్షం బలంగా ఉంటే పరిపాలన చాలా కష్టం సార్. అంటే ప్రతిపక్షం అంటే ప్రజా గొంతు కదండి, అది ఊరికే పేరుకండి, ప్రజా గొంతు కానీ పేరుకి. వాళ్ళకి ఇష్టమైన అడిగేస్తే ఆడు చెప్పలేకపోతే డిక్టేటర్షిప్ అంటారు. అందుకనే సార్, అదే ఆడు బలంగా ఉండకూడదు, కొంచెం నీరసంగా ఉంటే ప్రభుత్వం బాగుంటుంది. ప్రతిపక్షం నీరసంగా ఉంటే ఆ ప్రభుత్వం బాగా నడుస్తుంది. అంటే ఇప్పుడు నేటి ప్రభుత్వం యొక్క పనితీరు ప్రతిపక్షం లేకుండా బాగుంటుంది అనిపిస్తుంది. అంతేగా, అంతే ఏ ప్రభుత్వం అంతే అండి. ప్రతిపక్షం ఉన్నంతసేపు అది సవ్యంగా నడవనీరు. ఆడికి జ్వరం వస్తేనేమో పక్షవాతం అంటారు, పక్షవాతం వస్తేనేమో హార్ట్ అటాక్ అంటారు. కల్పించి చెప్పేది ప్రతిపక్షం. ఉండబోతే బాగుంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని క్లోజ్ అయ్యి రాష్ట్రపతి పరిపాలన వస్తే ఈ అప్పులన్నీ తీరిపోతాయి. మనస్ఫూర్తిగా బైబిల్ మీద ప్రమాణం చేయమని చెప్పండి. అంతే కదా, ఎవరికి ఇష్టమైన దాని మీద ప్రమాణం చేస్తే, మాకు ఇష్టమైన వాళ్ళు గణేష్ గారు అనుకోండి, ఆయన మీద ప్రమాణం చేస్తాం మేము. అలాగే సార్ 170 సీట్లు మాకు వస్తాయి, ప్రజా సంక్షేమంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేక మేము చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది. మీ అభిప్రాయం సార్? ఎవరి ధీమా వాళ్ళకి ఉంటుంది సార్. ప్రతి వాళ్ళు పనిచేసేవనే ఉంటుంది, చేయించుకున్న వాళ్ళకి ఉంటుంది కృతజ్ఞత. వాళ్ళు ఓట్లు వేస్తే వచ్చేస్తారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు? అభివృద్ధి చాలా బాగుంది. రోడ్ల మీద వెళ్తుంటే పడిపోతున్నారు జనం, చాలా చాలా బాగుంది. అంటే హాస్పిటల్ అభివృద్ధి బాగుంటుంది, రైలు పడుతుంది. అభివృద్ధి అన్నది బాగానే ఉంది సార్. అంటే ప్రతిపక్షం అని చెప్పొద్దు, అంటే లేదని చెప్పొద్దు, వీళ్ళు ఉందని చెప్తారు. దీనికే కాలం సరిపోతుంది 5 సంవత్సరాలు. వాళ్ళు లేదని చెప్తారు, వీళ్ళు ఉందని చెప్తారు. ఇది నిరూపించుకోవడానికి కోర్టుకు వెళ్తారు. ప్రతిపక్షం అనేది కాకుండా మీ దృష్టిలో చెప్పండి. ప్రతిపక్షం అనేది కాకుండా మీ దృష్టిలో బాగానే ఉంది సార్, బాగానే ఉంది. మేమేం రోడ్డు మీద వెళ్ళిపోతే పడిపోవట్లా, బండి ఇప్పుడు స్కిడ్ అవ్వట్లా. మా రోడ్లు బాగానే ఉన్నాయి. మరి ఆ రోడ్లు బాగా ఉన్న ఎవరన్నా స్పీచ్ ఇస్తే సార్ ఇప్పుడు జనసేన టీడీపీ కలుపుతుంది, అది ఏమన్నా వచ్చే ఎలక్షన్ ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఏంటి ఏం ప్రభావం ఏం చూపించి, చంద్రబాబు ఒకటి చాలు సార్, వీళ్ళందరూ అవసరంలా. కాకపోతే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు పోయినసారి గొడవ చేశారని ఆయన పెట్టుకున్నాడు, కానీ సంఘంలో లేకపోతే అవసరంలా. ఈయన ఒక్కటి చాలు సార్. అంటే ఏకపక్షంగా ఛాన్స్ ఉంది సార్. ఈయన కొట్టకపోతే ఆయనే కదా, ఇంకెవరు లేరు కదా, సమస్య లేదు. ఇప్పుడు నిన్న ఒక మాట అన్నారు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వైఎస్సీ షర్మిలాని పిసిసి అధ్యక్షురాలుగా చేస్తే, ఇది ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా చేసే అవకాశం ఉందంటారు. దానివల్ల ఎవరికి దెబ్బపడే అవకాశం ఉందంటారు? ఎవరికి అది మనకేం దెబ్బపడదండి. కాంగ్రెస్ వాళ్ళ వల్ల, బీజేపీ వల్ల వాళ్ళే కొట్టుకుసేస్తారు. వీళ్ళకేం దెబ్బపడదు. అన్యాయం చేసింది వాళ్ళేగా మనకి. ఇద్దరు వాళ్ళది 50%, వీళ్ళది 50%. సపరేట్ హోదా ఇస్తాను, ఈడు అన్యాయం చేశాడు, డివైడ్ చేసి ఆడ అన్యాయం చేశాడు. వాళ్ళిద్దరికీ పడుద్ది, ఈయనకేం లేదు. నియంతలాగా ఉంటాడు చక్కగా. వాళ్ళు ఇచ్చిన టిఫిన్ చేస్తాడు, వీళ్ళు ఇచ్చిన భోజనం చేస్తాడు. కానీ ఇద్దరు అనుకూలంగా ఉంటున్నారు బీజేపీకి. అనుకూలంగా ఉంటే కదా సార్ సాగేది. మన నమస్కారం పెడితే నమస్కారం పెట్టాలి, ఎల్రా బాబు అంటే ఆడంటే. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి భావిస్తున్నారా? అభివృద్ధి ఉందండి. లేకపోతే ఇప్పుడు మనం చెప్పింది కదా, నిర్మలా సీతారాము అన్ని లెక్కలేసి చెప్పింది కదా, బాగానే ఉన్నట్టు లెక్క. అంతే కదా, మరి ఆమె చెప్పిందంటే ఆమె సీనియర్ కదా, ఆమె చెప్పింది సార్. అదే సార్, దాన్నే ప్రతిపక్షం అంటారు. ఎలా ఉంటుంది చూడడం సార్. పోయినసారి జగన్ గారికి అన్ని సీట్లు వస్తాయనుకున్నారా, రేపు చంద్రబాబుకి అన్ని సీట్లు వస్తాయని తెలీదు. ఇప్పుడు అంతా కాలం నిర్ణయిస్తుంది. తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేస్తే, టిఫిన్ చేసిన వాళ్ళందరూ వాకింగ్ చేశారనుకోండి బాగుంటుంది. అలాగా తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేస్తే బాగానే ఉంటుంది. అదే సార్, నిజాయితీగా టిఫిన్ తిన్న వాళ్ళందరూ నిజాయితీగా వస్తున్నారు, వాకింగ్కి రావట్లా. అలాగే డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేస్తే బాగానే ఉంటుంది. తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా సార్ డబ్బులు, మరి వాళ్ళు ఓట్లు వేస్తారని ఆశ. అందుకే 175కి 175 అంటున్నారు. అంతే మరి.
తీసుకునేది ఎందుకు? రేపు 2020 ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటారు? చాలా టఫ్గా ఉంటుంది. ప్రతిపక్షం బతుకున్నంతసేపు టఫ్గా ఉంటుంది సార్. ఎప్పుడు కూడా అంతే. ప్రతిపక్షం గట్టిగా ఉండాలని కోరుకుంటారు. ఈయన మరీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరీ గట్టి ప్రతిపక్షం, సీనియర్ ప్రతిపక్షం కదా. అలాంటి వాళ్ళు ఉంటే జూనియర్లు కొంచెం టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పాలంటే బైబిల్ ఎత్తుకోవాలి. బైబిల్ ఎత్తుకోవాలి. సార్ ఓకే సార్. సార్ చెప్పలేదు సార్, ఫస్ట్ చెప్పలా నవ్వకూడదని. ఓకే సార్. నా పేరు గణేష్ కుమార్. గణేష్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? నాట్ బ్యాడ్ అండి. నాట్ బ్యాడ్ సార్. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉందని భావిస్తాను మీరు? సంక్షేమం అయితే ఉందండి, అభివృద్ధి తక్కువ. అభివృద్ధి లేదండి? అభివృద్ధి లేదు, లేదని చెప్పలేం, తక్కువ. అంటే ఈ అభివృద్ధి తక్కువ అవటం వలన ఇప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నాను? దాని మీద పరిణామాలు అంటే ఒకటేనండి. అభివృద్ధి అంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి? మనకి ఎవరు కల్పించారు, ఎవరు కల్పించలేదు. ఎవరు వచ్చినా వాళ్ళ స్వార్థమే కదండి. ఎవరు మనకు అభివృద్ధి కల్పించరండి, అంతే. అభివృద్ధి అనేది మనం అనుకుంటే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదు, అంతే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది సార్? నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రభుత్వం మారితే బాగుంటుంది. ఈ ప్రభుత్వం జనసేన వచ్చినా మనకు పర్వాలా, టీడీపీ వచ్చినా మనకు పర్వాలా. ప్రభుత్వం మారి మనకు అభివృద్ధి కావాలి. కారణం ఏంటంటారు? కారణం అంటే ఈ పథకాలు ఎవరికి కావాలండి? మేము అడిగాము పథకాలు. మా అబ్బాయి గారు పుస్తకాలు కావాలి, బూట్లు కావాలి, మేమేమో అడగలేదుగా. ఆటో వాడికి ఇవాళ 10,000 ఇస్తే 20,000 వసూలు చేస్తున్నారంటే ఏడుస్తున్నారు వాళ్ళు. నేను ప్రతి ఆటో వాడిని అడిగినా కూడా ఇస్తున్నాడండి 10,000, మళ్ళీ లాగేసుకుంటున్నాడండి. రోడ్డు వేసారా? ప్రతి రోడ్లు చూడండి ఎలాగున్నాయో. పథకం అంటే ఇది ఒక పంచాయతీకి డబ్బులు ఇస్తే పంచాయతీ అభివృద్ధి చేయాలి, ఒక జిల్లాకి ఇస్తే జిల్లాకి అభివృద్ధి చేయాలి. నీకు ఏదో డబ్బులు వస్తే నువ్వు పథకాలకు ఇచ్చుకుంటే అప్పులు చేసి ఎవరికి కావాలి అప్పులు? ట్యాక్స్ కట్టేది ఎవడు? మన వైఎస్ఎస్ నగరాలు జిఎస్టీ కట్టేది కోట్లు కడుతున్నాం మేము. మాకేమి ఇచ్చారు? వైఎస్ఎస్కి ఒక్కటి వల్ల. ఎందుకు? పథకం అభివృద్ధి ఎక్కడుంది? పలానా రోడ్లు చేశాను, పలానా చేశానని చెప్తే అభివృద్ధి అవుద్ది. మళ్ళీ ఓట్లు వేస్తారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు. ఇప్పుడు కేసీఆర్ అట్ట వచ్చాడు 10 ఏళ్ళు, ఈయన కూడా 10 ఏళ్ళు రావచ్చు. ఏది ఒక ప్రాజెక్ట్ లేదు, ఒకటి లేదు. అమరావతి అంతా నాశనం అయిపోయింది. అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఏడుపు వస్తుంది. ఇచ్చిన రైతులు ఏడుస్తున్నారు, మనకి ఏడుపు వస్తుంది కాదంటారా? అది సార్. ఇప్పుడు ఒక మాట అంటున్నారు, మా 3 రాజధానుల వల్ల అయితే మొత్తం అదంతా ప్యాకాట్ అండి. ప్యాకాట 3 రాజధానులు పెట్టి ముక్కలాట ఆడి జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ లేదు అక్కడ. మాకు దాదాపు 170 సీట్లు మేము గెలుచుకుంటాము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి. ఇంకో 100 సీట్లు పెట్టుకుంటే 275 వస్తాయని నేను చెప్పుకుంటాను. ఉంది. ప్రజలు వెయ్యాలి ఓట్లు, ప్రజల్లో అభిమానం రావాలి. గెలిచినట్టు నువ్వు అభివృద్ధి చేస్తే ప్రజల్లో అభిమానం వస్తుంది. అభివృద్ధి లేనిదే ప్రజలు ఏమొస్తుంది అభిమానం? ఓట్లు ఎవడేస్తాడు? నాకు తెలిసినంతలే నేను చెప్పాను. ఇప్పుడు అంటే ఇప్పుడు సంక్షేమం తప్ప, సంక్షేమం పేరు తప్ప అభివృద్ధి లేదని భావిస్తాను అంతే. రేపు ఎవడైనా సరే అభివృద్ధి చెయ్యాలా వద్దంటే అమరావతి వెళ్తే తెలుస్తుంది. అభివృద్ధి చేస్తే బాగుంటుందా, అభివృద్ధి చేయకుండా ఉంటే అలా శ్మశానం లాగా ఉంచితే బాగుంటుందా తెలుస్తుంది. మాట్లాడినారు అక్కడ అమరావతి గురి చేసే వాళ్ళందరూ ఒట్టు ఫేక్, డబ్బులు ఇస్తే మాట్లాడమని చెప్పేసి వాళ్ళందరూ ప్రభుత్వం అవన్నీ ఒట్టు మాట్లాడినాయి, గాలి మాటలు అవన్నీ. అడిగెళ్ళి తెలుసుకుంటే తెలుస్తుంది. ఒక్క రైతు స్థలాలు ఇచ్చిన రైతులు నేను కనుక్కుంటే దేనికి ఇచ్చారో అప్పుడు తెలుస్తుంది. తెలియని ఊరు మనం మాట్లాడుతూ ఉంది. సార్ ఇప్పుడు 2020 ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అది మనం చెప్పలేమండి. ఇప్పుడు జనసేనని నాయ అంటున్నాడు, ఎవడంటాడు? అందరూ నేను అంటారు. ప్రజలు వేసే ఓట్లను బట్టి వస్తుంది. ప్రతివాడు మాటల్లో అభివృద్ధి జరగలేదు, ప్రభుత్వం మారాలి, ప్రతి వాడు నోట్లో ఉంది. నాకు తెలిసినంతలో నేను దగ్గర నుంచి మొదలుకొని ఉద్యోగస్తుల వరకు కూడా, ఉద్యోగస్తులు 99% అందరి మనసులో అలాగే ఉంది. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు అంటాడు ఆయన. ఎమ్మెల్యేలా? అసలు వాళ్ళు బయటకు వస్తే ఎమ్మెల్యేలు పలానా పని చేయడానికి ఇది వెళ్ళి బయటకు వెళ్ళి ఆ రోడ్లు అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తేగా ఎమ్మెల్యేలు వస్తేగా. దాని ఇప్పుడు
అంటే మార్చాల్సింది ఎమ్మెల్యేలు అంటారా లేకపోతే ముఖ్యమంత్రిని అంటారు మీరు? ఆయన బట్టే ఇల్లు నడుస్తూ ఉంటారు. ఆయన మారితే ఆటోమేటిక్ అయిపోతారు. బాబు ఈ 2 కోట్లు తీసుకెళ్ళి అది అభివృద్ధి చేయాలంటే అప్పుడు ఎమ్మెల్యేలకి సపోర్ట్ ఇస్తే మనకు తెలుస్తా ఈ ఎమ్మెల్యే వచ్చారు ఈ రోడ్డు వేశారని. అంటే మీరు ఏమంటారంటే ఇప్పుడు రాష్ట్రానికి అభివృద్ధి కావాలని అభివృద్ధి 10 ప్రాజెక్టులు వచ్చినాయి అనుకోండి 200 మందికి ఉద్యోగాలు వస్తాయి, 200 మంది కుటుంబాలు బాగుపడతాయి కదా. ఏది ఈ 3 నెలల కిందట ఏ పథక కంపెనీలు వచ్చినాయని ఏదో శంకుస్థాపనలు ఇది వేసారు, శంకుస్థాపనలు తప్ప ఏమీ లేవు. లోకేష్ ఈ మధ్య కొన్ని చోట్లకి వెళ్ళాడు, కియా లాంటి చోట్లకి వెళ్ళాడు. ఆయన సెల్ఫీ ఛాలెంజ్ ఇచ్చేస్తున్నాడు, నాదే అని. ఆయన సెల్ఫీ ఛాలెంజ్ ఇస్తున్నారు. కియా మోటార్ మేము తీసుకొచ్చాము. ఊరు చెప్తారండి, అది ఊరు సహజంగా చెప్తారు. ప్రజాసేవ చేయడానికి బలం రావటానికి చెప్తారు. అది రావటానికి దైవాధీనం. ప్రజల మనసులో మొత్తం 90% మార్పు వస్తుందండి ప్రజల్లో కూడా. నేను కొన్ని ఊళ్ళు వెళ్ళా, సింగరాయకొండ వెళ్ళా, గుడివాడ వెళ్ళా, అని చోట్ల ఊరు అడిగితే ప్రభుత్వం మారుతుందండి టీడీపీ అంటున్నారు. వాళ్ళ మనసులో అది ఉంది, మనసులో అట్లా ఉంది. మనం ఏం చెప్తాం.